गायत्रीं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् नमः स्वाहा गायत्री देव्यै नमः समृष्टमाय कविसे ज्योतिर्मशन्तमकं हृदये नमः स्वाहा महारुद्राय नमः विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् नमः स्वाहा महारुद्राय नमः विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् नमः स्वाहा महारुद्राय नमः अग्नये नमः पृथिव्याय नमः अद्याय नमः वायवे नमः आकाशाय नमः आकाशाय नमः तस्य प्रजापतये नमः నమస్కారం చేసుకోండి. దూరమైన బైరాగులను చేరదీసే క్షేత్రం సేవా క్షేత్రం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. మానసిక రోగులని మతిలేని జీవులని సంఘం వెలివేసిన శివపుత్రులని ఆదరించే క్షేత్రం అక్షయ క్షేత్రం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం. నా పేరు ఏర్ప్ల సాయి కుమార్, గ్రామం వల్లందే చెరువు, మండల నారాయణపురం, డిస్టిక్ యాదాద్రి భువనగిరి. ఈ అనాథాశ్రమం రావడానికి మా బాబాయ్ మా అన్నలు చాలామంది ఇక్కడ జరుపుకున్నారు. ఇప్పటికి ఈసారి ఇక్కడ రావడం ఇది 4వ సారి. ఇది నా 4th బర్త్డే. అప్పటికిప్పటికి చాలా డెవలప్మెంట్ ఉంది. ఇక్కడ ఆలయ ఆవిష్కరణ కూడా జరుగుతుంది. ఇక్కడ ప్రసాదం ఇట్లా ఇస్తారు. మొత్తానికి ఇక్కడ చేసుకోవడం కొద్దిగా బయటికంటే ఇక్కడ ఆనందంగా ఉంటుంది. అభిషేకం ఇట్లా ఇక్కడ పెద్ద పెద్ద పుణ్యక్షేత్రంలో జరిగినట్టు జరుగుతుంది. సూపర్ ఉంది. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ళ ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.